హాయ్ గైస్, మీరు తమ్నైల్ చూసి ఆశ్చర్యపడకండి. ఏంటంటే ఇప్పుడు మనకి ద గ్రేటెస్ట్ రైవల్రీ ఇన్ క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చే మ్యాచ్ ఏంది? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. కానీ ద గ్రేటెస్ట్ రైవల్రీ, ఈ రైవల్రీకి ఇంకో రెండు టీమ్స్ యాడ్ అవుతున్నాయి. అందులో ఇండియా లేదు, పాకిస్తాన్ లేదు. ఏంటంటే ఆ రెండు టీమ్స్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. ఈ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కూడా గ్రేటెస్ట్ రైవల్రీ కైండ్ ఆఫ్ థింగ్లో ఉంది. అది ఎందుకో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కొంచెం దీనికి ఒక హిస్టరీ ఉంది, చూడండి. హిస్టరీకి వస్తే మొన్న 2023 ఓడి 50 ఓవర్స్ వరల్డ్ కప్ అయింది కదా. అందులో మీకు తెలుసు 2023లో ఆస్ట్రేలియానే విన్ అయింది. సరే, కానీ మొత్తం 2023 వరల్డ్ కప్ టైప్స్ ఎలా అయినాయంటే కంప్లీట్గా ఓవరాల్ 10 టీమ్స్ ఉన్నాయి. అందులో ఈచ్ టీమ్ పక్కాగా 9 మ్యాచెస్ ఆడాలి. ఆ 9 మ్యాచెస్ ఆడినాక ఫస్ట్ 4 ఎవరైతే ఉంటారో విత్ పాయింట్స్ అండ్ ఆల్సో నెట్ రన్ రేట్, వాళ్ళు నెక్స్ట్ సెమీస్కి వెళ్తారు. సెమీస్ తర్వాత ఫైనల్. ఇది తెలిసిందే కదా మీకు. సో అందులో ఒక మ్యాచ్ ఎట్లాంటి డెసిషన్ అంటే అది ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ చాలా అంటే చాలా బాగా ఆడింది. ఆస్ట్రేలియా అంటే చాలా పెద్ద టీం. అలాంటి టీంతో కూడా అది ప్రూవ్ చేసుకుంది వరల్డ్ కప్ లాంటి మ్యాచెస్లో 291 రన్స్ చేసి ఆఫ్ఘనిస్తాన్ని కొంచెం కన్ఫ్యూజన్లో పెట్టేసింది. కానీ ఓకే, ప్రతి టీంలో ఎవరో ఒకరు ఆడి ఏం చేపిస్తారు. ఆ టైంలో ఆస్ట్రేలియాకి గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి ఒక మంచి ప్లేయర్ ఆడాడనమాట. అతను 200 రన్స్ చేసి ఆఫ్ఘనిస్తాన్ని ఓడించాడు. ఆస్ట్రేలియా విన్ అయింది. ఇది మీకు తెలిసిన విషయమే. కానీ అక్కడ ఆ మ్యాచ్లో ఎంత ఆస్ట్రేలియా విన్ అయినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ అందరి మనుషుల్ని దోచుకుంది అని ఎందుకు అనుకోవచ్చు అంటే, మనము ఆఫ్ఘనిస్తాన్ చాలా చిన్న టీం అయినప్పటికీ ఆస్ట్రేలియాని చాలా కష్టాల్లో పెట్టింది చూడండి. అందుకు ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 చెప్తాను, వినండి. సో ఇప్పుడు సెకండ్ పాయింట్, యాక్చువల్గా ఈ మ్యాచ్ నేను డిసైడ్ అయ్యేలా చేసింది. ఇది కూడా గ్రేటెస్ట్ రైవల్రీ మ్యాచ్ అని అనొచ్చు అని అనుకునేలా చేసింది. ఆ మ్యాచ్ ఏంటంటే 2024 T20 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాని ఓడించడం. అండ్ ఆ ఓటమి ఏం చేసిందంటే ఆస్ట్రేలియాని కంప్లీట్గా ఎలిమినేట్ చేసింది T20 వరల్డ్ కప్ నుంచి. ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మీద విన్ అయింది. T20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ చేసింది ఆస్ట్రేలియాని ఆఫ్ఘనిస్తాన్. ఆ 2023 వరల్డ్ కప్ కూడా ఎలా జరిగిందంటే ఫస్ట్ గ్రూప్స్ మ్యాచెస్ ఆడినాయి, గ్రూప్ ABCD. ఆ తర్వాత విన్ అయినాక సూపర్ 8 మ్యాచెస్గా కన్వర్ట్ చేశారు. 2 సూపర్ 8 గ్రూప్స్ ఉండే. అందులో యాక్చువల్గా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పడడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఆ రివెంజ్ తీర్చుకుంది. 2023లో ఎంత కష్టపడ్డా ఆస్ట్రేలియా ఓడిపించారు కదా. సో దాని రివెంజ్ 2023 T20 వరల్డ్ కప్లో తీర్చుకుంది అనమాట. సో అట్లా ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాని ఓడించడం వల్ల ఆస్ట్రేలియా కంప్లీట్గా 2023 T20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కా ఆస్ట్రేలియాకా రివెంజ్ అనే మ్యాచ్ ఇంకోటి రాబోతుంది. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా, దానికి సంబంధించిన మ్యాటర్. అది చెప్తాను, చూడండి. ఈ 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా అండ్ న్యూజిలాండ్ ఆల్రెడీ సెమీస్కి వెళ్ళిపోయాయి. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ A టీంలో ఏమేమి ఉన్నాయంటే ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. రేపు జరగబోయే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఒకవేళ ఆస్ట్రేలియా మీద విన్ అయితే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పైన విన్ అయినా కూడా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైవల్రీ కైండ్ 2 లాగా మనం భావించి రేపు అందరం కూడా మ్యాచ్ చూద్దాము. ఇప్పుడు రేపు జరగబోయే మ్యాచ్లో మీ సపోర్ట్ ఎవరికో తప్పకుండా కింద కామెంట్ చేయండి. యాక్చువల్గా నన్ను సపోర్ట్ ఎవరికి అని అడిగితే యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్గా నేను ఏం చెప్తా అంటే రేపు నేను ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తా. ఎందుకు? ఆస్ట్రేలియా అనేది సిన్స్ మెనీ ఇయర్స్, అంటే ఒక 40-50 ఇయర్స్ నుంచి హైయెస్ట్ ఫామ్లో ఉన్న టీం అది. ఎంతమంది ప్లేయర్స్ రిటైర్ అయినాక మిగతా ప్లేయర్స్ ఉంటారా వాళ్ళని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న టీం అది. అలాంటి టీంని ఒక చిన్న టీం, చాలా చిన్న టీం, బడ్జెట్లో కానీ ప్లేయర్స్లో కానీ నాలెడ్జ్లో కానీ ఎంతైనా చిన్న టీం, అలాంటి చిన్న టీము టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది చూడు. అక్కడ నాకు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ప్లేయర్స్ కానీ ఆ టీమ్ స్ట్రాటజీ అంతా కూడా నచ్చింది. సో రేపు నేను సపోర్ట్ ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నాను. సో ఈ హిస్టరీ అంతా విన్నారు కదా. సో తప్పకుండా రేపు అందరూ మ్యాచ్ చూడండి, మీకు కూడా ఆ ఫీల్ కలుగుతుంది. ఈ హిస్టరీ అంతా విన్నాక మీరు ఆ మ్యాచ్ చూస్తే కనుక మీకు కూడా అదొక గ్రేటెస్ట్ రైవల్రీ అయితే ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కవేళ రేపు ఆఫ్ఘనిస్తాన్ విన్ అయింది అనుకోండి, ఇది చెప్పిన గ్రేటెస్ట్ రైవల్రీ అని ఏదైతే ఉందో
అది తప్పకుండా ఈ రెండు టీమ్స్ కూడా వర్ధిస్తుంది, సిమిలర్ టు ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్. బట్ నాట్ లీస్ట్ నేను మీకు చెప్పాలనుకుంది అంటే నేను ఒక క్రికెట్ ఫ్యాన్ని, అట్లా అని చెప్పి పేట్రియాటిజం లేదనే విషయం అయితే కాదు. ఈ రెండు మ్యాచ్లు ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ఈ రెండు కూడా ఇండియాకి అదర్ టీమ్సే. నేను ఇందులో ఆఫ్ఘనిస్తాన్ చూస్ చేసుకున్నా, మీరు ఆస్ట్రేలియన్ చూస్ చేసుకుంటే అది మీ ఇష్టం. అట్లా అని చెప్పి నాకు ఇండియా అంటే ఇష్టం లేదు కాదు. ఒకవేళ బై ఛాన్స్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కే ఫైనల్ ఉంటే నేను ఇండియా విన్ అవ్వాలని కోరుకుంటా. అది మీకు మరీ చెప్తున్నా, పెద్ద పేట్రియాటిక్ నేను. క్రికెట్ ఇష్టం, అందులో ఇండియా ఫస్ట్ ఉండాలి, అదే నేను నమ్ముతా. సో యాక్చువల్గా 2023 వరల్డ్ కప్ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాలో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్లేయర్ 129 కొట్టాడు, అతని పేరు ఇబ్రాహీం. అదే మ్యాచ్లో ఆస్ట్రేలియా నుంచి గ్లెన్ మ్యాక్స్వెల్ 200 అబోవ్ రన్స్ చేసి విన్ చేయించాడు. ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 148 రన్స్కి ఆల్అౌట్ అయింది. అంటే 149 రన్స్ ఆస్ట్రేలియాకి టార్గెట్ ఇచ్చింది. 149 రన్స్ ఆస్ట్రేలియాకి, అసలు అది పెద్ద మ్యాటరే కాదు. ట్రావిస్ హెడ్ అలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్న ఆస్ట్రేలియా 127 రన్స్కి ఆల్అౌట్ అయిపోయి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయింది. అది క్రికెట్ అంటే. సో ఓకే, ఇప్పుడు నాకు ఓవరాల్గా 17,350 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఓకే, అందులో ఒక 1% అట్లీస్ట్ నా వీడియోస్ని డైలీగా చూస్తున్నారని అనుకుంటున్నా. నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, అరే వీడేంది ఇంతవరకు వ్లాగ్స్ చేసిండు, ట్రైన్స్ గురించి చెప్పిండు, సడన్గా క్రికెట్ అయింది అని అలా అనుకోవద్దు. నా ఛానల్ పేరు చూడండి, ఇన్ఫర్మేటివ్ ఉదయ్. ఇన్ఫర్మేషన్ అంటే ఎవ్రీథింగ్. ఇంకా నాకు కొంచెం ఎలివేట్ చేసే టాపిక్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తూనే ఉంటాను. ఇవాళ క్రికెట్ గురించి చెప్పిన, నా క్రికెట్ కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆఫ్ మైండ్. సో అది మ్యాటర్. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.